అందరికీ నమస్కారం అండి. వేసవికాలంలో భారతదేశం అంతా లభించే తర్బూజా పళ్ళలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. తర్బూజా సగ్గుబియ్యం వేస్ట్ చేసుకున్న ఒక మంచి రుచికరమైన మిల్క్ షేక్ తయారీ విధానాన్ని చూద్దామండి. 1 కప్పు సగ్గుబియ్యాన్ని 5 నిమిషాల పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. సగ్గుబియ్యం ఉడకడానికి తగినన్ని నీళ్లు పాన్లో వేసి మరగడానికి స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక బాగా పండిన తర్బూజాని తీసుకుని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. మధ్యలో ఉన్న గింజల్లో నీళ్లు కూడా ముక్కలు మిక్సీ చేసేటప్పుడు వేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒక 90% ఉడికే వరకు ఉడికించుకుందాం. ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి గింజల్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని దానిలో నీరంతా వడగట్టుకుందాం. ఇలా మొత్తం అన్నిటినీ ఒక మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఒక 90% ఉడికిన ఈ సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు వడకట్టుకుందామండి. లేదు అంటే ఫుల్గా ఉడికిన దాన్ని కూడా వడకట్టి మనం మిల్క్ షేక్ తయారు పూర్తిగా అయిన తర్వాత సర్వింగ్ చేసుకునేటప్పుడు పైనుంచి కూడా వేసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వాటిని సన్నటి ముక్కల్లా తరుక్కుందాం. జీడిపప్పు, పిస్తా, బాదాం ముక్కలు, ఇంకా ఉంటే మస్క్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని దానిలో 1 లీటర్ పాలు, చిక్కటి పాలు వేసుకుని అందులో 1 కప్పు మిల్క్ పౌడరు, అలానే ఒక 150 గ్రామ్స్ పంచదార లేకపోతే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చండి. తేనె కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాలు సగం అయ్యే వరకు మరిగించుకుందామండి. బాగా కలుపుకుంటూ మీగడ కట్టకుండా ఉండేలాగా చూసుకోండి. తర్బూజాలో ఉన్న లాభాలు తెలుసుకుంటే షాక్ అవుతారండి. బరువు తగ్గడంలోని, కంటి చూపుకు, మూత్రపిండాల్లో రాళ్ళని కరిగించడంలోని కూడా నయం చేస్తుందండి. అలాగనే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఇలా బాగా సగమైన పాలల్లో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యం అన్నీ విడిగా వచ్చే వరకు కొద్దిసేపు కలుపుకుందాం. ఇలా బాగా కలిసి సగ్గుబియ్యాన్ని విడిగా అయిపోయినాయండి. బాగా ఉడికినాయి కూడాను. ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా బాగా ఉడుకుతున్న దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న తర్బూజా పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో కొన్ని ముక్కలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కన ఉంచుకుందామండి. బాగా చల్లారిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మనం చిల్ అవ్వడానికి వదిలేద్దామండి. గంట తర్వాత తయారైన ఈ తర్బూజా మిల్క్ షేక్ చక్కగా క్రీమీ టెక్స్చర్ తోటి రెడీ అయిపోయిందండి. కావాలనుకుంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. మనము పలచగా కావాలనుకుంటే, తాగాలనుకుంటే, లేదంటే వెనీలా ఐస్ క్రీమ్తో టాపింగ్ చేసుకున్న ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తయారైన ఈ సగ్గుబియ్యం తర్బూజా మిల్క్ షేక్ని గ్లాసుల్లో వేసుకుని సన్నగా తరిగిన తర్బూజా ముక్కలు కూడా వేసుకుందామండి. అలానే డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసి కొద్దిగా రోజ్ సిరప్ తోటి గార్నిష్ చేసుకోండి. అలానే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా టాపింగ్ చేసుకుందామండి. ఇలా కలర్ఫుల్గా తయారైన ఈ తర్బూజా మిల్క్ షేక్ మీ అందరికీ నచ్చుద్దండి. చాలా చాలా కూల్ చేసే, హీట్ని బీట్ చేసే ఈ తర్బూజా మిల్క్ షేక్ తప్పకుండా తయారు చేసుకుని ఇంటిల్లిపాదికి
సర్వ్ చేసి మీరు కూడా తాగి ఒక కామెంట్ రూపంలో ఎలా ఉందో నాకు తెలియచేయండి. ఈ తర్బూజా మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి.